కుంభరాశి ఈ రాశి గల్లవారు ఆదాయ పరిస్థితి 3గా ఉంటుంది. వ్యాయామ పరిస్థితి అంటే ఖర్చు 5గా ఉంటుంది. వీళ్ళు సంపాదించిన దాంట్లో 2 భాగాలు ఎక్స్ట్రా ఖర్చు పడుతూ ఉంటారు. తర్వాత అవమానం 6, రాజ్యపూజితం 8. అంటే వీళ్ళకి 10 మందిలో మంచి పేరు సంపాదించుకునే విధానం 8గా ఉన్నా 6 మాత్రానికి చెడు ప్రభావాలు ఉన్నాయి. అంటే ఈ రాశి గల్ల వాళ్ళు అధికారాన్ని, కుటుంబంలో పేరుని, తర్వాత ఉద్యోగంలో మంచి నామకార్థాన్ని, రేపు కొత్త నూతన ప్రయత్నాలు చేయడానికి ఈ సంవత్సరంలో 2025 విశ్వాసనామ సంవత్సరంలో వీళ్ళకి ముందు అడుగేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కొద్ది రోజుల కాడి నుంచి కుటుంబంలో మానసికమైన బాధలతో ఇబ్బంది పడుతుంటారు. కొంతవరకు ఆరోగ్యం అనేది కుదుట పడకుండా పోవడం, మనసు నిలకట లేకుండా పోవడం, ఏది చేయాలనుకొని దగ్గరికి పోతే అది వీళ్ళకి కాకుండా మరొకరికి జరగడం, మనకు రావాల్సిన ప్రయత్నం ఇంకొకరికి వెళ్ళిపోవడం, అలాగా ఈ కుంభరాశి వాళ్ళకి కొద్ది రోజుల కంచి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య దగ్గర కలహాలు కానీ, తర్వాత కుటుంబంలో తండ్రితో కానీ తల్లితో కానీ మాటలు రావడం, తర్వాత కుటుంబం మధ్యలో ఐక్యత అనేది దూరం కావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఈ రాబోయే కాలంలో ఈ 2025లో వాళ్ళు ముఖ్యంగా ఒక పెద్ద స్థాయిలో కూర్చోవాలనే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి కూర్చునే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉంది. కానీ కొన్ని విషయాల్ని సంప్రదించుకుంటూ పోతేనే వాళ్ళు ఆ స్థాయికి ఎదగగలుగుతారు. అలా కాదని వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్పుడు మాటలు నమ్మి ప్రయత్నం చేస్తే మాత్రానికి మన చేదాట వచ్చింది కూడా మనల్ని దాటేసి వెళ్ళిపోతుంది. మన దగ్గర నిలకటగా ఉండదు. అది ధనమే కావచ్చు, మీ దగ్గర ఉండే గుణమే కావచ్చు, మీరు చేయబోయే బ్రతుకు తెరువు వృత్తి ధర్మంగా కావచ్చు, అన్నీ నష్టపరాలుగా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొన్ని రోజుల కాడి నుంచి డబ్బును పోగొట్టుకున్నారు. అంటే వీళ్ళు అప్పులు ఇచ్చి పోగొట్టుకోవడము, లేకుంటే ఎవరికైనా సరే కొన్ని పనుల గురించి ఇచ్చి అది రాకుండా ఆగిపోవడము, కొన్ని అవసరాలకు ఇచ్చి రాకుండా పోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు వాళ్ళని అడిగినా కూడా ఇదిగో అదిగోని ఇస్తామని అంటూనే ఉంటారు తప్ప ఎవరు రూపాయి తెచ్చేవారు. అప్పుడు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందిరా అంటే, చూసే జనాల్లో మాత్రానికి వీళ్ళకి ధనం ఉంది, కుంభరాశి గల వాళ్ళకి గొప్పగా సంపాదిస్తున్నారు, మరి మంచి పొజిషన్లో నిలబడుతున్నారు, వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం లేదనే ఒక ఆలోచన, ఒక ఈర్స్ అనేది వాళ్ళ మీద ఎక్కువగా పడి వాళ్ళు ధనాన్ని కోల్పోవడము, బుద్ధిని కోల్పోవడము, గుణాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది ఈ కుంభరాశి గల వాళ్ళకి. అదేవిధంగా వీళ్ళు లక్ష్మి నిలబెట్టేదాని ముందు వీళ్ళు ముఖ్యంగా కుబేరుణ్ణి పూజించాలి. కుబేరుడు ఆయన్ని మనం ఇంటి స్థానంలో ఒక స్థాన బలంలో ఈశాన్య మూలలో పెట్టాలి. ఆ కుబేరుణ్ణి మనం కుటుంబానికి తెచ్చుకోకూడదు, మనం కొనుక్కొచ్చుకోకూడదు. ఇతరులు ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే తీసుకోవాలి. ఆ కుబేర స్థానంలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, తర్వాత నవధాన్య సంకల్పాలు, ఏ కార్యం చేసినా వాళ్ళ ఆ కార్యంలో వృద్ధి అయిపోయి పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తులో వాళ్ళకి రాబోయే కాలంలో ఈ యొక్క కుంభరాశి గల వాళ్ళకి తుది నిర్ణయంగా తీసుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా ఉంటాయి వీళ్ళకి. ఈ సమస్యలు కొన్ని చెప్పుకోలేనివి. ఈ సమస్యలు కానీ అటువంటి సమస్యలు మీకు చెప్పుకోలేని ఎటువంటివి ఉన్నా కూడా ఈ గురువు గారిని ఒకసారి సంప్రదించండి. కంపల్సరిగా మీకు దానికి సంబంధించిన సమాధానము చెప్పి మీకు అదేవిధంగా మీకు పరిష్కారం చేసి మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మీ జీవిత సంకల్పంలో మీరు ప్రతి ఒక్క అడుగులో మీకు బంగారు భవిష్యత్తు మార్గంగా నేను చెప్పగలుగుతాను.